మన ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అమ్మ చేస్తుంది. ఇంటి నిండా వస్తువులు ఉన్న, ఉప్పు కారం అన్నీ ఉన్నా కానీ వంట అవ్వదు మనకి. వంట చేయాలంటే ఖచ్చితంగా అమ్మాయి చేయాలి. అమ్మాయి ఏం చేసింది? అన్నం వండేసింది, కూర వండేసింది, అన్నీ చేసి టేబుల్ మీద రెడీ పెట్టేసి మిగతా అన్ని కడిగేసుకుని కూర్చుని ఉన్నది. ఇప్పుడు నువ్వేం చేయాలి అక్కడ? జస్ట్ సిద్ధం చేసినటువంటి ఆహారం భుజింతే నీకు ఆకలి తీరుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మా ఏం చేస్తున్నావు ఏంటి అని ఇంక అమ్మతో ఇంకా అన్నం వండలేదా, కూర వండలేదా, ఇంకా సిద్ధం చేయలేదా, ఎప్పుడు చేస్తావు అని అంటే అర్థం ఉన్నదా? ఇక్కడ 99% మన ప్రార్థనలన్నీ ఇలా ఉన్నాయన్నమాట. దేవుడు నీ జీవితంలో ఏది కావాలో అంతా సమస్తం సిద్ధం చేసి సమకూర్చి అక్కడ పెట్టేస్తే మళ్ళీ మన ప్రార్థన ఏంటి? ఎప్పుడు గ్యాస్ అంటిస్తావు, ఎప్పుడు పొయ్యి అంటిస్తావు, ఎప్పుడు నా కొరకు నువ్వు కార్యం చేస్తావు? వాస్తవానికి దేవుడు చేయవలసిందంతా చేశాడు. ఇప్పుడు మన తల్లి మనకంతా ఆహారం సిద్ధం చేసి చక్కగా అక్కడ పెట్టి కూర్చున్నది అనమాట, టేబుల్ దగ్గర కూర్చున్నది. నువ్వు ఎలా తింటావో చూద్దాము అని చెప్పేసి. నిజంగా మన దేవుడు మన కొరకు అన్ని అద్భుతాలు సిద్ధం చేశాడు. దాన్ని అనుభవించడం మనకు రాకపోవటం వల్లే ఈ రోజున అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం.